హలో ఎవ్రీవన్. సో ఇంకొక 1 వీక్ లో 2025 6 మంత్స్ కంప్లీట్ అవబోతున్నాయి. సో అందుకే థాట్ ఊరికే ఒకసారి ప్రీవియస్ 6 మంత్స్ లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కవర్ చేయాలని. ఇన్ఫాక్ట్ నేను కావాలని నెక్స్ట్ వీక్ వదిలేశాను బికాస్ నెక్స్ట్ వీక్ F1 రిలీజ్ అవుతుంది అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ 6 మంత్స్ ఆర్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ లీగ్. లిటరలీ ఏ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో కూడా మనం చెప్పలేము. సో డెఫినెట్లీ నెక్స్ట్ 6 మంత్స్ బాక్స్ ఆఫీస్ అయితే అదిరిపోద్ది. సో ప్రస్తుతానికి ఈ 6 మంత్స్ జరిగిన ఇంట్రెస్టింగ్ బాక్స్ ఆఫీస్ విషయాలు ఏంటియో ఈ వీడియోలో చూద్దాము. సో అందుకే ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. కానీ దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో అందుకే ప్లీజ్ గైస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగ్ విత్ జనవరి హాలీవుడ్ నుంచి జాన్ లో పెద్ద ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏమీ రాలేదు. కొంచెం హైప్ తో ఓన్లీ ఒక్క మూవీ రిలీజ్ అయింది విచ్ ఇస్ వుల్ఫ్ మ్యాన్. బట్ ఆ మూవీ కూడా అనుకున్నంత ఆడలేదు. వేర్ $25 మిలియన్ బడ్జెట్ తో మూవీని తయారు చేస్తే అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఓన్లీ $34 మిలియన్ కలెక్ట్ చేసింది. సో జాన్ లో పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం జరగలేదు. దెన్ కమింగ్ టు ఫెబ్ స్టార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. వేర్ ఫస్ట్ వీక్ లోనే మార్వెల్స్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయిన కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ రిలీజ్ అయింది. సో ఎంత కాదు అనుకున్న కెప్టెన్ అమెరికా ఇస్ ఎ గోటెడ్ ఫ్రాంచైజ్. సో కొత్త లీడ్ వచ్చిన స్టిల్ రెడ్ హల్క్ లీడర్, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తో పాటు మార్వెల్ కూడా ప్రామిస్ చేసింది ప్రీవియస్ కెప్టెన్ అమెరికా మూవీస్ ఎంతైతే సీరియస్ గా ఉన్నాయో ఈ మూవీని కూడా అలాగే చేస్తున్నామని. సో ఇంకా అందుకే అందరూ ఈ మూవీ మీద మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ సాడ్లీ ఈ మూవీ అనుకున్నంత లెవెల్లో లేదు. ఇన్ఫాక్ట్ ఈ మూవీ ప్లాట్ అనేది కొంచెం బేసిక్ గా అనిపించింది. అంటే చూడడానికి కొంచెం పర్లేదు అనిపించిన కెప్టెన్ అమెరికా లెవెల్ ఈ మూవీ స్టోరీ గానీ ఆర్ ఈ మూవీ రీచ్ అవ్వలేదు. సో దాంతో చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అండ్ అదే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రిఫ్లెక్ట్ అయింది. ఈ మూవీ $180 మిలియన్ బడ్జెట్ తో తయారు చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర $415 మిలియన్ కలెక్ట్ చేసింది. సో ఉండడానికి చాలా ఎక్కువైనా మార్వెల్ లెవెల్లో కన్సిడర్ చేస్తే ఇది చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ మార్వెల్స్ లీస్ట్ 5 మూవీస్ లో ఈ మూవీ యాడ్ అవుతుంది. కానీ దీని నెక్స్ట్ మూవీ అలా కాదు. ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్ హిట్. అంటే మెయిన్లీ హాలీవుడ్ లో కిడ్స్ మూవీ ఆర్ హారర్ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ అది ఈ మూవీ రిజల్ట్ లో రిఫ్లెక్ట్ అయింది. వేర్ ది మంకీ అనే మూవీ రిలీజ్ అయింది. సో ఈ మూవీ రిలీజ్ అవ్వగానే పెద్ద ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ఏమి రాలేదు. బట్ స్టిల్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పర్ఫార్మ్ చేసింది. అంటే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి $10 to $11 మిలియన్. సో అంత బడ్జెట్ మీద ఈ మూవీ ఆల్మోస్ట్ $60 to $70 మిలియన్ కలెక్ట్ చేసింది. సో అలా ఈ మూవీ క్రిటికలీ పెద్దగా సక్సెస్ఫుల్ అవ్వకపోయినా కమర్షియలీ బాగా సక్సెస్ఫుల్ అయ్యింది. దెన్ కమింగ్ టు మార్చ్. సో మార్చ్ స్టార్టింగ్ కొంచెం మంచి ఎక్స్పెక్టేషన్స్ తో మిక్కీ 17 రిలీజ్ అయింది. బికాస్ మెయిన్లీ ఈ మూవీ డైరెక్టర్ ప్రీవియస్ గా పారాసైట్ లాంటి మూవీ డైరెక్ట్ చేశాడు. అండ్ అలాగే రాబర్ట్ ప్యాటిసన్ కూడా ఆఫ్టర్ బ్యాట్మెన్ మళ్ళీ ఈ మూవీతోనే వస్తున్నాడు. అండ్ పైగా వీళ్ళు అడాప్ట్ చేసిన బుక్ కూడా చాలా పాపులర్ అండ్ సక్సెస్ఫుల్ బుక్. సో ఈ కాంబినేషన్ అంతా బాగుంది కాబట్టి మూవీ మీద ఆడియన్స్ చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ సాడ్లీ ఈ మూవీ ఆడియన్స్ అనుకున్నంత లెవెల్లో సాటిస్ఫై చేయలేదు. మెయిన్లీ ఆడియన్స్ కి ఈ మూవీలో చూపించిన స్టోరీ లైన్ ఆర్ సెటరిక్ కామెడీ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. దాంతో ఇంకా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. వేరే మూవీ బడ్జెట్ వచ్చేసి $118 మిలియన్. సో ఎంత బడ్జెట్ అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఆల్మోస్ట్ $300 మిలియన్ కలెక్ట్ చేయాలి. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓన్లీ $120 మిలియన్ కలెక్ట్ చేసింది. అంటే బడ్జెట్ కంటే జస్ట్ ఒక 2-3 మిలియన్ ఎక్కువ. ఇంకా అలా ఈ మూవీ ఫ్లాప్ అయింది. దీని తర్వాత మూవీ థియేటర్ రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయినా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన కేస్. సో ఈ మూవీ పేరు వచ్చేసి ఎలక్ట్రిక్ స్టేట్ అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ $320 మిలియన్. సో హాలీవుడ్ లో బడ్జెట్ పరంగా 300 మిలియన్ దాటడం అనేది చాలా రేర్ కేస్. సో అందుకే ఈ మూవీ వన్ ఆఫ్ ది కాస్ట్లీస్ట్ మూవీ కింద వస్తుంది. ఎంత పెట్టడానికి మెయిన్ రీజన్ ఈ మూవీని జో రూసో డైరెక్ట్ చేశారు. అండ్ అలాగే ఈ మూవీలో మిల్లీ బాబీ బ్రౌన్, క్రిస్ ప్రెట్ లాంటి యాక్టర్స్ యాక్ట్ చేశారు. పైగా ఈ మూవీలో CGI ఆర్ VFX చాలా ఎక్కువ. సో అందుకే ఈ మూవీ బడ్జెట్ $300 మిలియన్ కంటే దాటిపోయింది. కానీ ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవ్వగానే చాలా దారుణమైన రివ్యూస్ వచ్చినాయి. మెయిన్లీ అసలు ఈ మూవీలో సరైన స్టోరీ ఎమోషన్ లేకపోవడం మూలాన. సో అసలు ఇలాంటి మూవీ ఒక థియేటర్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఆ బడ్జెట్ కి ఈ మూవీ చాలా పెద్ద ఫ్లాప్ పెట్టేది. సో మార్చ్ స్టార్టింగ్ లో రిలీజ్ అయిన మిక్కీ 17 ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన 2-3 మూవీస్ కూడా అదే పాత్ ఫాలో అయ్యి. వేరే బ్లాక్ బ్యాక్ మూవీకి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ వచ్చిన $60 మిలియన్ బడ్జెట్ మీద తయారు చేస్తే ఓన్లీ $42 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ అలాగే ఆ తర్వాత రిలీజ్ అయిన నోవకెన్ కూడా వేరే ఆ మూవీ బడ్జెట్ $18 మిలియన్ అయితే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $34 మిలియన్ కలెక్ట్ చేసింది. సో అందుకే ఇది మరీ ఫ్లాప్ అనకపోయినా కొంచెం యావరేజ్ గా అయితే హిట్ అయింది. ఇంకా ఆ తర్వాత రిలీజ్ అయింది వన్స్ ఏ డెకేడ్ మూవీ విచ్ ఇస్ స్నో వైట్. సో ఈ మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ $250 మిలియన్. అంటే రీషూట్స్, పోస్ట్ ప్రొడక్షన్ వీటన్నిటి మూలన ఈ మూవీ బడ్జెట్ $240 to $270 మిలియన్ అయ్యింది. సో అంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది కాస్ట్లీస్ట్ ఫిలిం. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందు జరిగిన రచ్చ మూలన అందరూ పక్కా ఫిక్స్ అయ్యారు దట్ ఈ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యిద్దని. బట్ ఎవ్రీవన్ వాజ్ వెయిటింగ్ అసలు ఎంత ఈ మూవీ ఫ్లాప్ అయ్యిద్దని. అంటే అనుకున్నట్టే మూవీ కూడా పెద్దగా గొప్పగా లేదు. సో దాంతో ఈ మూవీ అంత బడ్జెట్ తో రిలీజ్ అయితే చాలా కష్టపడి బాక్స్ ఆఫీస్ దగ్గర $200 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ అలా ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ఇన్ 2025. ఇలా మాక్సిమం మార్చ్ మొత్తం కంటిన్యూస్ ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ లో రిలీజ్ అయిన ఒక్క మూవీ దట్ వాస్ డిఫరెంట్ విచ్ ఇస్ వర్కింగ్ మ్యాన్. సో మన దగ్గర అక్షయ్ కుమార్ లాగా అక్కడ జేసన్ స్టాటమ్ కంటిన్యూస్లీ ఇయర్ మొత్తం మూవీస్ తెస్తానే ఉంటాడు. అన్ని యాక్షన్ సేమ్ టు సేమ్ ఉన్నా గానీ ఆడియన్స్ వెళ్తారు మెయిన్లీ యాక్షన్ మూలాన. సో ఈ వర్కింగ్ మ్యాన్ మూవీ కూడా
మీడియోకర్ స్టోరీ టెల్లింగ్ తో చాలా మంచి యాక్షన్ ఉండడంతో ఆడియన్స్ చూశారు. మెయిన్లీ యూఎస్ లో కంటే బయట కంట్రీస్ లో ఈ మూవీని ఎక్కువ చూశారు. అందుకే ఈ మూవీ ఓన్లీ $40 మిలియన్ బడ్జెట్ తో తయారు చేస్తే ఆల్మోస్ట్ $100 మిలియన్ ఈ మూవీ కలెక్ట్ చేసింది. అంటే చాలా క్లోజ్ గా 99 దగ్గరికి వచ్చి ఈ మూవీ రన్ ఆగిపోయింది. సో అంటే ఆల్మోస్ట్ $100 మిలియన్ కలెక్ట్ చేసినట్టే. సో అలా ఈ మూవీ మంచి హిట్ అయింది. ఇంకా దెన్ కమ్స్ ఏప్రిల్. సో ఏప్రిల్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మంత్ బికాస్ ఈ మంత్ స్టార్టింగ్ చాలా హైప్ తో మైండ్ క్రాఫ్ట్ మూవీ రిలీజ్ అయింది. సో ఇది చాలా పాపులర్ గేమ్ అడాప్టేషన్ కాబట్టి ఫస్ట్ నుంచి ఈ మూవీ మీద చాలా హైప్ ఉంది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారో అది ఆడియన్స్ కి నచ్చలేదు. ఇన్ఫాక్ట్ మూవీ హిస్టరీలోనే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్లైక్ వీడియో. సో ఇంకా అందుకే అందరూ ఈ మూవీ ఖచ్చితంగా పోయిద్ది అనుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని చేంజెస్ చేసి ఒక కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఆ ట్రైలర్ ఆడియన్స్ మధ్యలో కొంచెం మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సో మూవీ రిలీజ్ అయ్యి చూస్తే అనుకున్నట్టు మూవీ పెద్ద గొప్పగా లేదు. సో అందుకే రివ్యూస్ పరంగా ఈ మూవీకి పెద్ద గొప్ప రివ్యూస్ ఏమీ రాలేదు. కానీ ఎక్కడో ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. దట్ మూవీ స్లోలీ ఒక కల్చరల్ ఫెనోమినా కింద మారింది. మెయిన్లీ మూవీలోన చికెన్ జాకీ సీన్. మీరు యూఎస్ లో ఆ సీన్ కి అందరూ థియేటర్ కి వెళ్లి ఆ సీన్ రాగానే పాప్కార్న్ ఇస్రాలని ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. సో ఆ ట్రెండ్ మూలాన ఆటోమేటిక్ గా మూవీ జనరల్ ఆడియన్స్ మధ్యలో చాలా పాపులర్ అయింది. ఇన్ఫాక్ట్ అందరూ వెళ్లి అదే రీక్రియేట్ చేయాలనుకున్నారు. అండ్ అలా ఈ మూవీని అందరూ రిపీట్స్ లో చూశారు. దాంతో ఈ మూవీ సర్ప్రైజింగ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర $954 మిలియన్ కలెక్ట్ చేసింది. అంటే లిటరల్లీ ఆల్మోస్ట్ $1 బిలియన్. వెరీ మూవీ బడ్జెట్ ఓన్లీ $150 మిలియన్. సో అంత బడ్జెట్ కి మూవీ అంత కలెక్ట్ చేయడం అనేది ఇట్ వాస్ రియల్లీ సర్ప్రైజింగ్ థింగ్. వెరీ మెయిన్లీ ఈ మూవీ సోషల్ మీడియాలో ఒక పాపులర్ ట్రెండ్ ఎంత స్ట్రాంగ్ గా చూపించింది. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన 2-3 మూవీస్ ఈ మూవీ అంత పెద్ద హిట్ కాలేదు. అమేచర్ మూవీ $60 మిలియన్ బడ్జెట్ తో తీస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర $96 మిలియన్ కలెక్ట్ చేసింది. సో పెట్టిన దానికంటే కొంచెం బాగానే వచ్చింది కాబట్టి ఇట్స్ యావరేజ్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అనొచ్చు. సేమ్ విత్ దీని తర్వాత రిలీజ్ అయిన డ్రాప్ మూవీ $11 మిలియన్ తో తీస్తే $28 మిలియన్ కలెక్ట్ చేసింది. కానీ సాడ్లీ దీని తర్వాత రిలీజ్ అయిన వార్ఫేర్ మూవీ అది రెప్లికేట్ చేయలేకపోయింది. సో ఫస్ట్ నుంచి ఈ మూవీ మీద కొంచెం మంచి హైప్ ఉంది. మెయిన్లీ మూవీకి సివిల్ వార్ మూవీ అంత రిసెప్షన్ వచ్చిందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సాడ్లీ మూవీకి అనుకున్నంత రాలేదు. $20 మిలియన్ బడ్జెట్ మీద మూవీని తయారు చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఓన్లీ $32 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇట్ డిజర్వ్స్ మోర్ బికాస్ మూవీ చూడడానికి బాగుంటది. ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తే దేర్ కమ్స్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ ఆఫ్ 2025 విచ్ ఇస్ సిన్నర్స్. అంటే 2025 లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా సిన్నర్స్ ఉంటది. బికాస్ ఈ మూవీ స్టోరీ అలాంటిది. రైన్ కుగ్లర్ జార్డన్ పీల్ లెవెల్లో చాలా బాగా తీశాడు. పైగా ఈ మూవీలో మైకల్ బి జోర్డన్ కూడా తనకి తగ్గట్టే ఎక్స్ట్రాడినరీ గా యాక్ట్ చేశాడు. సో వీటన్నిటి మూలన ఈ మూవీ చాలా బాగుంటది. అండ్ అదే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ లో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. మరి ఈ మూవీ ఓన్లీ $90 మిలియన్ బడ్జెట్ మీద తీస్తే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $360 మిలియన్ కలెక్ట్ చేసింది. సో డెఫినెట్లీ ఇట్ వాజ్ సూపర్ హిట్. కానీ మళ్ళీ దీని తర్వాత రిలీజ్ అయిన 2 మూవీస్ కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. లైక్ బెన్ అఫ్లెక్ లాంటి యాక్టర్స్ యాక్ట్ చేసిన అకౌంటెంట్ $90 మిలియన్ బడ్జెట్ మీద తీస్తే చాలా కష్టపడి $1 or $2 మిలియన్ కలెక్ట్ చేసింది. సో అలా ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఏ ఫ్లాప్. దీని తర్వాత రిలీజ్ అయిన అంటిల్ డాన్. సో ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ప్రతి హారర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే ఆడింది. సో ఈ మూవీకి స్టార్టింగ్ లో కొంచెం యావరేజ్ స్టాకే వచ్చింది. $15 మిలియన్ బడ్జెట్ మీద తీస్తే $52 మిలియన్ కలెక్ట్ చేసింది. సో అందుకే దీన్ని మరీ ఫ్లాప్ అనలేం గానీ ఒక యావరేజ్ మూవీ అనొచ్చు. సో ఇలా ఏప్రిల్ వెంట్ వెరీ ఇంట్రెస్టింగ్. Then comes the summer month which is May. So May starting ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అయింది which is Marvel's Thunderbolt. అసలు ఈ మూవీ రిలీజ్ అవ్వగానే ఆడియన్స్ और క్రిటిక్స్ మధ్యలో ఈ మూవీ చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. అంటే అందరూ ఈ మూవీకి చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఈ మూవీని ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీ అంటాను. కానీ అప్పటికే మార్వెల్ ఆడియన్స్ కి ఈ మూవీస్ మీద నమ్మకం పోయింది. లైక్ క్యాప్టెన్ అమెరికా కూడా అనుకున్నట్లేదు. అందుకే ఈ మూవీ కొంచెం బాగున్నా కానీ $180 మిలియన్ బడ్జెట్ తో ఈ మూవీని తీస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఓన్లీ $380 మిలియన్ కలెక్ట్ చేసింది. అంటే లిటరలీ క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ కంటే ఈ మూవీ చాలా తక్కువ కలెక్ట్ చేసింది. సో ఇట్ బికేమ్ మార్వెల్స్ వన్ ఆఫ్ ది లీస్ట్ బాక్స్ ఆఫీస్ మూవీ. కానీ డెఫినెట్లీ చెప్తున్నా ఈ మూవీ మార్వెల్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు రిలీజ్ అయితే ఈజీగా $800 to $1 బిలియన్ కలెక్ట్ చేసేది. అసలు క్యాప్టెన్ మార్వెల్ అండ్ మూవీయే $1 బిలియన్ కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ ఖచ్చితంగా ఇంకెక్కువ కలెక్ట్ చేసేదే. సో డెఫినెట్లీ రాంగ్ టైమింగ్. ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన తప్పంతా ఈ మూవీ రిజల్ట్ లో కనబడింది. కానీ దీనికి ఆపోజిట్ గా దీని తర్వాత రిలీజ్ అయిన మూవీ వాస్ కంప్లీట్ సర్ప్రైజ్ విచ్ ఇస్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. సో ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ కొంచెం మంచి హైప్ ఉన్న ఫ్రాంచైజ్. సో ఇన్ని రోజుల తర్వాత కొత్త పాట అనగానే ఎవ్రీవన్ వాజ్ ఎక్సైటెడ్. ఇన్ఫాక్ట్ ట్రైలర్ కూడా బాగుండటంతో మూవీ ఓపెనింగ్ చాలా బాగా చేసింది. పైగా మూవీ కూడా అంత గొప్పగా లేకపోయినా ఎంటర్టైనింగ్ గా మెయిన్లీ ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. దాంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $280 మిలియన్ కలెక్ట్ చేసింది. సో అసలు ఈ ఫ్రాంచైజ్ లోనే ఇదే హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ. సో డెఫినెట్లీ ఈ మూవీ చాలా బాగా హిట్ అయింది. అండ్ ఇదే సర్ప్రైజ్ దీని తర్వాత రిలీజ్ అయిన మూవీ కూడా ఇచ్చింది విచ్ ఇస్ డిజ్నీ ద్వారా రిలీజ్ చేసిన లియో అండ్ స్టిచ్. సో ఇప్పుడు దాకా జంగల్ బుక్, లయన్ కింగ్ ఇలాంటి మూవీస్ తప్ప డిజ్నీ రిలీజ్
చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ పెద్దగా ఆడలేదు. ఇన్ఫాక్ట్ లయన్ కింగ్ 1 బిలియన్ కొడితే తన సీక్వెల్ అండ్ ముఫాసా కూడా అంత కనీసం టచ్ చేయలేదు. సో డిజ్నీ లైవ్ యాక్షన్స్ అంటేనే పెద్దగా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ మొత్తానికి ఆపోజిట్ గా లియో అండ్ స్టిచ్ చూడడానికి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. మెయిన్లీ చిన్న పిల్లలకు బాగా కనెక్ట్ అయ్యింది. అండ్ అలాగే ఒరిజినల్ ఫ్యాన్స్ ని కూడా పెద్దగా డిసప్పాయింట్ చేయలేదు. సో అందుకే వీటన్నిటి మూలన పిల్లలు పద్దాగా వెళ్ళి చూశారు. దాంతో మూవీ ఆల్మోస్ట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మోర్ దెన్ $900 మిలియన్ కలెక్ట్ చేసింది. సో ఒక డిజ్నీ లైవ్ యాక్షన్ మూవీ ఇంత కలెక్ట్ చేయడం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది. సో డెఫినెట్లీ ఇట్ వాస్ ఎ సర్ప్రైజ్. కానీ సాడ్లీ దీని తర్వాత మూవీ అనుకున్నంత ఆడట్లేదు, which is Mission Impossible Final Reckoning. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫస్ట్ పార్ట్ చాలా బాగున్నా చాలా రాంగ్ టైమ్ లో రిలీజ్ అయింది, విచ్ ఇస్ బార్బర్ హెమ్మర్ కంటే 1 వీక్ ముందు. దాంతో మూవీ చాలా బాగున్నా గానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా కలెక్ట్ చేయలేదు. సో అందుకే ఎవ్రీవన్ థాట్ అట్లీస్ట్ ఈ మూవీ కలెక్ట్ చేయాలని. దానికి తగ్గట్టు టామ్ క్రూజ్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ చాలా బీభత్సంగా చేశాడు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్ ప్రతి ఒక్క చోటకు వెళ్ళి టామ్ క్రూజ్ ఈ మూవీని చాలా ఎక్కువ ప్రమోట్ చేశాడు. సో ఆటోమేటిక్ గా ఆడియన్స్ మధ్యలో ఈ మూవీకి కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. రిలీజ్ అవ్వగానే ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ బాగానే ఆడింది. కానీ మెయిన్లీ ఏంటంటే ఆడియన్స్ అనుకున్నంత లెవెల్లో ఈ మూవీ లేదు. మెయిన్లీ స్టోర్ లైన్ ఫస్ట్ పార్ట్ లెవెల్లో లేదు. దాని వలన ఆడియన్స్ నిదానంగా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అందుకే ప్రస్తుతానికి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $540 మిలియన్ కలెక్ట్ చేసింది. సో వినడానికి చాలా ఎక్కువైనా కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈ మూవీ బడ్జెట్. ఈ మూవీ బడ్జెట్ $400 మిలియన్ అంట. సో అందుకే మినిమం బ్రేక్ ఇవన్ అవ్వాలంటేనే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $800 to $850 మిలియన్ కలెక్ట్ చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఆల్మోస్ట్ మూవీ రిలీజ్ అయ్యి 3 వీక్స్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ 540 కాబట్టి చాలా కష్టపడితే గానీ మాక్సిమం 600 టచ్ అవ్వచ్చు. సో ఇలా అందరూ పెద్ద హిట్ అయితే అనుకున్నారు కానీ ఈ మూవీ ఫ్లాప్ వైపుకే వెళ్తుంది. కానీ దీని తర్వాత వచ్చిన కరాటే కిడ్ కొంచెం మంచిగా సేఫ్ అయింది. అంటే ఈ మూవీ స్టోరీ ఆర్ ఈ మూవీ రిలీజ్ అవ్వగానే దీనికి కూడా పెద్ద గొప్ప రివ్యూస్ రాలేదు. కానీ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ మూవీ బడ్జెట్ లెస్ దెన్ $50 మిలియన్. సో అందుకే బ్రేక్ ఈవెన్ కూడా ఈ మూవీకి చాలా ఈజీ. దానికి తగ్గట్టే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికి $100 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇక గట్టిగా మాట్లాడితే ఇంకో $10 మిలియన్ కూడా కలెక్ట్ చేయొచ్చు. సో అలా ఈ మూవీ బడ్జెట్ తక్కువ ఉండడంతో ఈ మూవీ కొంచెం మంచిగానే సేఫ్ అయిపోయింది. ఇంకా దెన్ కమ్స్ ది ఫైనల్ మంత్ జూన్. సో జూన్ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. లైక్ ఫస్ట్ వీక్ చాలా హైప్ తో బాలెరినా మూవీ రిలీజ్ అయింది. మెయిన్లీ బికాస్ ఆల్రెడీ జాన్ విక్ యూనివర్స్ చాలా పాపులర్. పైగా దీంట్లో అనా డి ఆర్మస్ యాజ్ బాలెరిన్ లాగా చేస్తుంది. అండ్ అన్నిటికన్నా హైలైట్ ఈ మూవీలో జాన్ విక్ కూడా మళ్ళీ వస్తున్నాడని వాళ్ళు ముందే చెప్పేశారు. సో వీటన్నిటి మూలన ఈ మూవీకి చాలా మంచి హైప్ క్రియేట్ అయింది. అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఈ మూవీ కూడా మిగతా జాన్ విక్ మూవీస్ లాగానే బాగా కలెక్ట్ చేసిద్దని. సో ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి $90 మిలియన్. సో ఈ మూవీ బ్రేక్ ఇవ్వన్ అవ్వాలంటే అట్లీస్ట్ $200 మిలియన్ కలెక్ట్ చేయాలి. సో ఈ మూవీకి పర్లేదు బాగానే పాజిటివ్ రివ్యూసే వచ్చినాయి. కానీ సర్ప్రైజింగ్ ఆడియన్స్ ఈ మూవీకి పెద్దగా వెళ్తలేదు. మేబీ ఆ నెక్స్ట్ వీకే వేరే ఇంట్రెస్టింగ్ మూవీస్ రావడం వలన ఆడియన్స్ ఈ మూవీకి పెద్దగా వెళ్తలేదు. సో అందుకే ఇప్పుడున్న కలెక్షన్ బట్టి చూస్తుంటే మూవీ మాక్సిమం ఒక $170 to $180 మిలియన్ కలెక్ట్ చేయొచ్చు. సో బాలెరినా మంచి రివ్యూస్ తో స్టార్ట్ అయినా గానీ ఫ్లాప్ వైపుకి వెళ్తుంది. దీనికి తగ్గట్టు దీని తర్వాత మూవీ వేరే వేలో అందరినీ సర్ప్రైజ్ చేసింది, విచ్ ఇస్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ రీమేక్. సో డిజ్నీ చేసిన లైవ్ యాక్షన్ రీమేక్స్ మూలాన ఆడియన్స్ కి లైవ్ యాక్షన్ రీమేక్ అనగానే ఇంట్రెస్ట్ పోతుంది. సో అందుకే ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. లేటర్ చెప్పారు ఒరిజినల్ యానిమేటెడ్ మూవీ ఎవరైతే తీసారో అదే డైరెక్టర్ ఈ మూవీని కూడా తీస్తున్నారని. దానికి తగ్గట్టు ఈ మూవీ ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో అందుకే ఆడియన్స్ ఈ మూవీ కూడా ట్రై చేద్దాం అనుకున్నారు. అండ్ సర్ప్రైజింగ్లీ మూవీ అనుకున్న దానికన్నా బాగుంది. మెయిన్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అంటే ఒక లైవ్ యాక్షన్ మీకు ఎలా అయితే చేయాలో పర్ఫెక్ట్ గా అలాగే చేశారు. సో ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి $150 మిలియన్. అంటే ఈ మూవీ బ్రేక్ ఇవ్వన్ అవ్వాలంటే మినిమం $350 to $370 మిలియన్ కలెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ మూవీ బాగుండటంతో జస్ట్ 2 వీక్స్ లోనే ఈ మూవీ $358 మిలియన్ కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ ప్రూవ్ దట్ ఒక ప్రాపర్ రీమేక్ చేస్తే డెఫినెట్లీ ఒరిజినల్ ఫ్యాన్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారని. సో ఓన్లీ 2 వీక్స్ లో కలెక్ట్ చేసిందంటే డెఫినెట్లీ ఈ మూవీ $500 to $700 మిలియన్ మధ్యలో కలెక్ట్ చేయొచ్చు. దెన్ కమ్స్ మెటలిస్ట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ అండ్ మూవీ. లైక్ పాస్ట్ లైఫ్ డైరెక్టర్ డకోటా జాన్సన్, పెడ్రో పాస్కల్, క్రిస్ ఎవెన్స్ అండ్ పైగా అది కూడా లవ్ మీద. సో అందుకే ఈ మూవీకి కొంచెం మంచి హైప్ క్రియేట్ అయింది. లిటరలీ ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ A24 అన్ని పిక్చర్స్ కంటే హైయెస్ట్ ఓపెనింగ్ తీసుకుంది. ఈ మూవీ ఫస్ట్ 7 డేస్ లోనే $20 మిలియన్ కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ బడ్జెట్ $20 మిలియన్. సో మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఒక $40 to $50 మిలియన్ కలెక్ట్ చేయాలి. సో అందుకే ఈ మూవీ చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఇంకా ఫైనలీ కమింగ్ టు ప్రీవియస్ వీక్. సో ప్రీవియస్ వీక్ రిలీజ్ అయిన 2 మూవీస్ 2 ఇంట్రెస్టింగ్ విషయాలు చేసినాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి 28 years later. సో ఈ మూవీ వచ్చేసి 3rd ఇన్స్టాల్మెంట్. సో దీని ప్రీవియస్ గా వచ్చిన 2 మూవీస్ కూడా బాగా పాపులర్. సో ఎన్నాళ్ళ తర్వాత ఈ మూవీ వస్తుంది, పైగా ట్రైలర్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ మూవీకి కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. అండ్ ఆ ఇంపాక్ట్ క్లియర్ గా బాక్స్ ఆఫీస్ మీద కనపడింది. సో యాక్చువల్లీ మూవీ బడ్జెట్ వచ్చేసి $60 మిలియన్. సో ఈ మూవీ ఆ బడ్జెట్ జస్ట్ ఫస్ట్ వీకెండ్ లోనే కలెక్ట్ చేసింది. సో అందుకే డెఫినెట్లీ ఈ మూవీ ఈజీగా బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. ఇంకా అదే వీక్ దీనికి కంప్లీట్ ఆపోజిట్ గా పిల్లల మూవీ అనే పిక్సార్ది ఈలో మూవీ రిలీజ్ అయింది. సో ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి $150 మిలియన్. సో యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పాను హాలీవుడ్ లో కిడ్స్ అండ్ హారర్ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని. కానీ ఆ ఫ్యాన్ బేస్ ఈలో మూవీకి పనికి రాలేదు.
అంటే రీసెంట్ ఇయర్స్ లో పిక్సార్ మూవీస్ పెద్దగా ఆడట్లేదు. జస్ట్ ఇన్సైడ్ అవుట్ 2 ఆల్రెడీ పాపులర్ ఐపీ కాబట్టి బాగా ఆడింది. కానీ అదే ఈలో మళ్ళీ ఒక కొత్త ఐపీ. సో ఇలా పిక్సార్ ఎప్పుడైతే కొత్త ఐపీ తెస్తుందో ఆడియన్స్ చూడట్లేదు. అండ్ ఇదే మళ్ళీ ఈ మూవీతో కూడా రిపీట్ అయింది. అండ్ ఇదంతా చాలినట్టు మూవీ కూడా అలాగే ఉండటంతో పెద్దగా ఈ మూవీకి ఎవరు వెళ్తలేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఆల్రెడీ థియేటర్స్ లో పిల్లల మూవీస్ ఆడుతున్నాయి. లైక్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అండ్ డిజ్నీ వాళ్ళది లియో అండ్ స్టిచ్. ఆ రెండు మూవీస్ చాలా బాగుండటంతో అందరూ వాటికే వెళ్తున్నారు. అందుకే ఈ మూవీ లిటరలీ పిక్సార్ హిస్టరీలోనే లోయెస్ట్ ఓపెనింగ్ చేసింది. అంటే లిటరలీ వాళ్ళ ఫస్ట్ మూవీ టాయ్ స్టోరీ 1 కూడా దీనికంటే ఫస్ట్ వీకెండ్ ఎక్కువ ఓపెన్ చేసింది. సో ఈ మూవీ ఓపెనింగ్ ఓన్లీ $34 million కలెక్ట్ చేసింది. మరి చూడాలి ఇక్కడ నుంచి ఈ మూవీ ఏదైనా పికప్ అవ్వచ్చా అని. బికాస్ ఇలాగే ఎలిమెంటల్ మూవీ స్టార్ట్ అయ్యి ఒక $500 million దాకా కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ కూడా ఓపెనింగ్ చాలా తక్కువ తీసుకున్న ఒక $300 to $400 million కి వెళ్ళిద్దేమో చూడాలి. అంటే డెఫినెట్లీ చాలా రేర్ కేస్. మరి చూడాలి ఈ మూవీ ఆ రేర్ కేస్ పుల్ ఆఫ్ చేసిద్దా ఆర్ ఎల్స్ పిక్సార్ ఇంకో పెద్ద ఫ్లాప్ కింద మిగిలిద్దా అని. సో ఓవరాల్ గైస్ ఇంకైతే ప్రీవియస్ 6 months బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఈ తర్వాత మూవీస్ ఎలా పర్ఫార్మ్ చేస్తాయి అనేది చూడడానికి నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను. సో నెక్స్ట్ 6 months లో రిలీజ్ అవుతున్న ఏ మూవీ 1 billion కలెక్ట్ చేయొచ్చు అని మీకు అనిపిస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.